హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే ఈ హ్యాండ్స్ డిజైన్స్ అయితే గుర్తున్నాయా? ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే బాగా ట్రెండ్ అవుతుండే. ఎప్పుడైతే మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ వచ్చిందో అప్పుడైతే కొంచెం డల్ అయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇదే అండి, ఫిష్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేసుకోవాలన్నది లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా పేపర్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను. పేపర్ కట్టింగ్తో క్లాత్ మీద ఎలా వేసుకొని కట్ చేసుకోవాలన్నది చూపించేస్తాను అనమాట. 4.5 ఇంచుల వరకైతే ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత 4.5 ఇంచులకి మళ్ళీ చంక డౌన్ వచ్చేసేసరికి 2.5 ఇంచులు అయితే వేసుకోవాలి. హ్యాండ్ లూజు చంక దగ్గర, హ్యాండ్ దగ్గర ఎంత ఉందో ఆ లూజు ప్రకారం అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ వేసుకొని ఈ చంక డాట్ వరకు అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మంచి కర్వ్ వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్లో. ఈ హ్యాండ్ అనేది నార్మల్ హ్యాండ్ లాగానే కట్ చేస్తున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మీద మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక 2 ఇంచెస్కి షోల్డర్ మీద నుండి 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ పేపర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆపోజిట్ సైడు ఇంకొక 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఫస్ట్ వేసుకున్న 2 ఇంచెస్ మార్కింగ్కు ఈ 2 ఇంచెస్ మార్కింగ్కు ఇలా కర్వ్ లాగా, లేదంటే మనకు హ్యాండ్తో వస్తే ఫ్రీ హ్యాండ్ గీసుకోవచ్చు, లేదంటే ఇలా కర్వ్ స్కేల్తో కూడా గీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఆ లైన్ మీద కట్ చేసుకుంటే, నేను హ్యాండ్ పెట్టినా కదా, ఇప్పుడు ఖర్చులు పెట్టిన పేపర్ మాత్రమే మనకు యూజ్ ఉంటుంది. ఇందాకడ పేపరు పడేసేయాల్సిందే అనమాట. అయితే మనం లైనింగ్ మీద ఇలా క్లాత్ మీద డైరెక్ట్ కట్ చేస్తే ఆ 4 పీసులు వేస్ట్ అయిపోతాయి, క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది కదా. అలా కాకుండా ఈ మనకు యూజ్ ఉన్న ఈ పేపర్ ఉంది కదా, ఈ కట్ పెట్టిన ఈ పేపరు లైనింగు 4 మడతలు వేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా, హ్యాండ్ అనేది క్లాత్ వేస్ట్ అవ్వకుండా కట్ చేసేసుకోవచ్చు. క్లాత్ తక్కువగా ఉన్నా కూడా ఇలా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. పేపర్ కటింగ్ చేయకుండా డైరెక్ట్ చేస్తే మనకు లైనింగు, మెయిన్ క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది, క్లాత్ కూడా సరిపోదన్నమాట. ఇలా 4 పీసులు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇవి 2 హ్యాండ్స్కి అయితే వస్తుందన్నమాట. మనకు కావాలి అంటే మువ్వలు వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ వేసుకోవచ్చు, హెమ్మింగ్ వేసుకోవచ్చు, డైరెక్ట్గా లోపలికి తిరిగేసుకొని అయితే కుట్టుకోవచ్చు అనమాట. చూశారు కదా, హ్యాండ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్ కట్ చేసాం కదా, మెయిన్ క్లాత్ ఇలా 2 పీసెస్ లాగా తీసేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఆపోజిట్గా పెట్టుకోవాలి. అంటే ఎలా అంటే మనం బ్లౌజ్కి షేప్ బెల్ట్లు అయితే స్టిచ్ చేస్తాం కదా, ఆ విధంగా విడతీసుకొని ఇలా ఆపోజిట్గా పెట్టుకోవాలి. 2 మార్కింగ్స్ షోల్డర్ మీదకి అని చెప్పాను కదా, ఇక్కడ చూపిస్తున్నాను కదా, 2 ఒకవైపు వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఫిష్ హెడ్ అయితే ఎలా ఉంటుందో ఇదే అలా ఉంటుందన్నమాట. అందుకే దీన్ని ఫిష్ కట్ అంటారు. ఫిష్ షేప్లో వస్తుందన్నమాట ఇది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనకు ఎలా రౌండ్ తిరిగిందో ఆ విధంగానే ఒక 1/2 ఇంచుకి అయితే ఇలా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కింది వైపు ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి రౌండ్గా తిరిగింది కదా, రౌండ్గా తిరిగినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొకటి పీస్ వచ్చేసి నేను అక్కడ నుండి ఇక్కడికి అనమాట, అంటే చంక భాగంలో వచ్చే క్లాత్ నుండి షోల్డర్కి వచ్చే క్లాత్ వరకు అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. సేమ్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా షేప్ బెల్ట్లు కుడతాం కదా, ఆ విధంగా వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో కుట్టాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే మనకు లోపలికి తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 4 పీసులు కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక హ్యాండ్కి చూపిస్తున్నాను, ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఖర్చంతా కూడా లైనింగ్ వైపు అనుకొని ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ మీద కొనాకి ఒక స్టిచ్ వేసేసుకుంటే లోపలికి తిరగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూపిస్తున్నాను కదా, ఒకటి పైనుంచి వేసాను, ఇంకొకటి లోపల నుండి వేస్తున్నాను. ఖర్చంతా కూడా లైనింగ్ వైపు ఉండాలి, కుట్టు కూడా లైనింగ్ మీదనే పడాలి, మెయిన్ క్లాత్ మీద అస్సలు పడొద్దు అనమాట. మెయిన్ క్లాత్ మీద మిస్ అయి పడ్డా కూడా మనకి లోపలికి ఈజీగా తిరగదు. ఇప్పుడు చూసారు కదా,
ఈ విధంగా లోపలికైతే ఈజీగా తిరుగుతుందనమాట. షేప్ అనేది ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది హ్యాండ్ అయితే. ఇది నేను చిన్న బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. బేబీ ఫ్రాక్, లెహెంగాస్, మన దాంట్లో బోట్ నెక్ బ్లౌజెస్, ట్రెండింగ్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి, బాగా యూజ్ అవుతుంది టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి. కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన దాంట్లో. చాలా వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి, ఇంకా కూడా వస్తాయి. మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 2 పీసులు చూశారు కదా, నేను ఒకదానిపైన ఒకటి ఎలా పెట్టానో. ఫస్ట్ స్టార్టింగ్లో మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ ప్రకారమే దాని మీదనే ఈ క్లాత్ మళ్ళీ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పైన. మళ్ళీ తర్వాత ఇక్కడ కరువు తిరిగింది కదా, అది ఓపెన్గా గలీజ్గా ఉంటుందన్నమాట, అందుకే ఒక స్టిచ్ అయితే వేశాను. ఇలా మనం బాడీ పార్ట్ రెడీ చేసుకుంటాం కదా, అలా రెడీ చేసుకున్న తర్వాత ఈ చంక భాగంలో సెంటర్ పాయింట్ అయితే లైన్ వేసాను కదా ఖర్చు పెట్టుకున్నది, అది సెంటర్ షోల్డర్ మీద వచ్చేలాగా పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. దీన్ని బయటికి తీయకుండా మళ్ళీ దీన్ని రివర్స్లో తిప్పేసుకొని షోల్డర్ వరకు కుట్టేసి చివరి వరకు తీసేయాలన్నమాట. ఇలా మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకుంటే 2 వైపులా వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్లో జాయింట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నదన్నది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే హ్యాండ్ డిజైను. డబుల్ హ్యాండ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటాయి డబుల్ హ్యాండ్స్ కూడా. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్